చెక్ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఉంది. పోతాం పని మావని దొరుకుని ట్రైన్కి వచ్చేసిన. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ టైం మనకి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్లో డోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రెండోసారి కూడా దానివల్ల కొన్ని చేంజెస్ కూడా వచ్చాయని చెప్తున్నారు. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాము ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జనలో వాళ్ళు ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది అయితే పేషెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నరసింహ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి వస్తున్నారా? ఓకే అండి. మీకు నోట్లో వచ్చింది ఓరల్ క్యాన్సరే కదా? ఓరల్ క్యాన్సర్. ఎందుకు వచ్చిందండి? డాక్టర్స్ ఏం చెప్పారు? స్టార్టింగ్ లో అసలు ఏమన్నా మీకు అలవాట్లు గంతా వచ్చిందా? అలవాటు ఉండే, మేము 20 సంవత్సరాల కింద అలవాటు ఉంటే ఇక మళ్ళీ నార్మల్గా నేను బంద్ చేసిన. ఎన్ని సంవత్సరాలు అయింది బంద్ చేసి? బంద్ చేసి 10 years అయిపోయింది. 10 years అయింది. ఈ ప్రాబ్లం వచ్చి మీకు ఎన్ని నెలలు, సంవత్సరాలు అయింది? ఈ ప్రాబ్లం వచ్చి మీకు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత మీకు ఇది మాకు తెలిసింది. ఓకే, అది బంద్ చేసి ఆల్రెడీ 10 years. 10 years తర్వాత కూడా ఇప్పుడు బంద్ చేశాక మీకు ఈ ప్రాబ్లం అనేది మీకున్న అలవాట్లతోనే వచ్చిందని చెప్పారా? ఇక అలవాటు అంటే మేము అంతా అది లేకుండా మేము షుగర్ వల్ల ఇవి పండ్లు వీక్పిచ్చేసినాం. మనకి అది ఏమైందో అర్థం కాలే, అయింది. అయితే మేము నార్మల్గా పోతున్నాం, తింటూ మంచిగా ఉన్నాం. లాస్ట్ వస్తే మూత ఓపెన్ అవుతుంది. ఏంటంటే ఒక దగ్గర పండ్ల డాక్టర్ దగ్గరికి పోతే ఆయన చెక్ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఉంది, జడ్డు వెళ్ళిపోయింది. మాకంతా ఐడియా లేదు, క్యాన్సర్ అంటే ఏంటో మాకు దగ్గరనే లేదు. మేము ఒక దగ్గర పోయినాం, చూసి చేస్తాము, ఆపరేషన్ చేస్తాము అన్నారు. ఆపరేషన్ చేస్తా అంటే సరే ఆపరేషన్ చేస్తామని మేము ఆపరేషన్ అంటే ఇక్కడనే ఏమైనా చేస్తారేమో. ఆయన ఇక్కడ తీసి చేస్తాము అని అన్నారు. మాకు భయం అయింది, ఇది అంటే ఆపరేషన్ ఇది దవడ ఎముక తీసేశారండి. తీసేశారు కాబట్టి అక్కడ నుంచి తీసి ఇక్కడ వేసి చేసేసారు. అదే ఇక్కడ నుంచి ఇది తీసేసి ఇక్కడ నుంచి తీసేస్తామని అన్నారు. మాకు భయం అయింది. ఇక అట్లా 2 నెలలు మేము భయపడ్డాం. ఇంకా ఎక్కువైపోయింది. నోరు తెరవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. సరే చెప్పినా కానీ చేస్తాం అంటే సరే చేపించినాక అయినాక మొత్తం రేషన్ 30 రేషన్ 56 కిలోలు ఉంటే 40 కిలోలు అయింది. ఇక నాకు డౌట్ వచ్చింది, నేను బాగాలేదు, ఇక అవుతుంది అన్న. ఇక 30 రోజులు ఇక రోజు రావాలా పోవాలా, తినేకి ఏం లేదు అండి. 2 నెలలు కూర్చొని మేము ఇక ఇంటికాడనే ఉంటున్నాం, తింటున్నామంటే ఆ పాలు అది తాగుతున్నాం, ఉంటున్నాం. ఇంకా తక్కువ అవుతుంది. సంవత్సరమైన 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ లాస్ట్కి వస్తా కదా, అదే మళ్ళీ వచ్చింది కదా అంటే మళ్ళీ అది స్కానింగ్ చేపిస్తే కొంతమంది ఇలా తీసేస్తాం, మళ్ళీ ఆపరేషన్ చేస్తామని అన్నారు. ఆపరేషన్ చేస్తా అంటే మరి పైప్ ఎత్తా తిండెత్తా అంటే పైపు మళ్ళీ ముందెత్తాక అయితే వద్దుగా. గొంతులోకి ఆహారం లిక్విడ్స్ అన్ని పైప్ లో వేసారండి. ఓకే, పైప్తో ఎక్కిచ్చేసాను. ఇంత మళ్ళీ అట్నే వేయాలని ఇక్కడ వరకు పెట్టారు. పెట్టి వద్దు బాబు అంతా అనుకుని మీరు కొట్టినాం. పోతాం పని మావని దొరుకుని ట్రైన్కి వచ్చేసినాం. ఆకలి అయింది కొంచెం. బాగానే వీడియోలు చూస్తూ ఉన్నాం ఇక అంటే నమ్మకమైన వచ్చింది కదా, నమ్మకం. ఇక సరే చూద్దాం ఎట్లయితే అట్లా అవుతుంది. ఇక ఉన్నప్పుడైతే మనం ఏం చేయలేం, ఇక తప్పదు కదా అని చెప్పేసి వచ్చినాం. పైసలు కట్టి తీసుకుపోయినాం. ఇప్పుడు మా నార్మల్గా నెల అవుతుంది. అయితే అది ఒకవేళ పెరిగేది అయితే చాలా పెరిగిపోతుంది ఇప్పటి వరకు. అవును, నోట్లో క్యాన్సర్ కదా, మామూలు క్యాన్సర్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఒక్క నెల మొత్తం నాకు ఇక ఇంత అయిపోయింది అప్పట్లో. ఓకే, ఇక ఇప్పుడైతే చేసుకున్నాక ఆగింది, పెరగకుండా సంతోషం అనిపించింది, ఒక బాధ అయితే పోయింది, ఆగింది. అదొక నమ్మకం అనేది ఆగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 నెలలు తింటే ఏమైతే చూద్దాం. ఇట్లయితే అట్లా అవుతుంది. ఇక ఇంతమంది చెప్తున్నారు, మేము వీడియో చూసినాం, ఇంతమంది చెప్తున్నారు. అందులో మనం ఒకళ్ళం అని వచ్చేసినాం. ఇక్కడ రాకముందే వీడియోస్ చూసారా? ఓకే అండి, అదే అక్కడ ఆపరేషన్ చేస్తాం మళ్ళీ అంటే మళ్ళీ ఆపరేషన్ ఏం చేస్తావు,
ఇక అని అప్పటి నుంచి ఇక వీడియో చూస్తూ ఉన్నాం. ఓకే ఓకే చూసేసి తీసుకున్నప్పుడు మీకు ఒక చేంజ్ వచ్చింది, మళ్ళీ రెండోసారి మామూలుగా డబ్బులు కట్టి తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి చేంజెస్ వచ్చాయి. ఓకే మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే ఆయన పరిస్థితి చెప్పుకోలేనంత బాధగా ఉంది కాబట్టి. సో డాక్టర్ చెప్పినట్టుగా మిగతాది కూడా కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? అసలు ఎలాంటి మార్పులు వస్తాయనేది చెప్పేసి మనం చూద్దాం, ఓకేనా? ఓకే, మీకు మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే అండి, మంచి జరిగాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.